అందరికీ నమస్తే. ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రధానంగా తెలంగాణ యువత మీ జీవితాన్ని వృధా చేసుకోవద్దని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తెలంగాణ పోలీస్ యంత్రాంగం బెట్టింగ్ యాప్లను పూర్తిగా నియంత్రిస్తా ఉంది, కఠినంగా చర్య తీసుకుంటుంది. నిఘా పెట్టి మరీ ఉన్నటువంటి దాని వెనక ఉన్నటువంటి ముఠాను కూడా కట్టడి చేసే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. తెలంగాణ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారం రాగానే యువతకు విద్యా ఉపాధి అవకాశాలు పెంచే విషయంలో ముఖ్యమంత్రి గారు ఇవాళ స్కిల్ యూనివర్సిటీ, ఇవాళ విద్యా ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెంచే ప్రయత్నం జరుగుతూ ఉంది తెలంగాణలో. ఐపీఎల్ మ్యాచ్ అనేది వినోదాత్మకంగా చూసి ఎంజాయ్ చేయండి తప్ప దానికి బానిసై దాని జూదంగా అప్పులపాలై బెట్టింగ్ యాప్లకు పాల్పడి మీరేదో సంపాదించాలనుకొని అత్యాశలకు పోయి తల్లిదండ్రులకు భారంగా మారొద్దని కూడా యువతకు కోరుతా ఉన్నాను. బెట్టింగ్ యాప్లు అనేది పచ్చి బోగస్. దాంట్లో మీరు భాగమై మీ జీవితాన్ని, మీ అమూల్యమైన జీవితాన్ని వృధా చేసుకోవద్దని కూడా కోరుతా ఉన్నాను.